హేమంత్ పాటిల్ కు పట్టనట్టేనా? టిఎస్ బీపాస్ చట్టాన్ని ఉల్లంఘించిన అక్రమార్కులు, అక్రమ నిర్మాణాలకు అండగా కొందరు అధికారులు, కాప్రా జిహెచ్ఎంసీ ఆఫీసర్ల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆదాయానికి గడ్డి, రూల్స్ పాటించకుండా భవన నిర్మాణాల అనుమతులు ఓసీలు జారీ, కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్ విధి నిర్వహణ లోపంతోనే అక్రమాలు, ఓల్డ్ మీర్పేటలోని స్టిల్+2 అనుమతులు తీసుకొని 5 అంతస్తుల భవన నిర్మాణం, ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు చర్యలు మాత్రం శూన్యం. అంటే చూడండి, ఇదేదో చిన్న గుడిసో లేకపోతే దీనిపైన బ్లూ షీట్ కూడా వేసారు, దర్జాగా ఇంత పెద్ద భవనం కనపడుతుంది. వీళ్ళు తీసుకున్న అనుమతి దేనికయ్యా అంటే స్టిల్+2కి అనుమతి తీసుకున్నారు, కానీ కట్టింది మాత్రం 5 ఫ్లోర్లు. చూద్దాం ఒకసారి ఈ వార్త మనం. ఒకవైపు ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం తమ జేబులు నింపుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం ఏమైతే మనకెందుకు, ప్రజలు ఏమైతే మనకెందుకు, ముందు మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి అన్న చందంగా ఉంది కొంతమంది అధికారుల వ్యవహార శైలి. సరిగ్గా ఈ నానుడికి సరిపోయే విధంగా కాప్రా జిహెచ్ఎంసీ అధికారులు తీరు కూడా ఉండడం గమనార్హం. ఇక్కడ అధికారులు తమ జేబులు నింపుకునేందుకు అక్రమదారుల్లో అనుమతి ఇవ్వడం శోచనీయం. ఇక్కడ జరుగుతున్న అధికారుల దోపిడీ గురించి త్వరలోనే బాధితుల ద్వారా ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్ళటం, బయటకు రావటం తప్పదని ఇక్కడ కార్యాలయ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. నిర్మాణాలు చేసుకునేవారు అనుమతుల కోసం ఇక్కడ అధికారులు సంప్రదించే చాలు ఏదో కారణాలు చెప్పి వారి నుండి డబ్బులు దండుకోవటం వారికి పరిపాటిగా మారింది. ముఖ్యంగా భవన నిర్మాణం తర్వాత ఇచ్చే ఓసీ జారీ చేసేందుకు డీవియేషన్స్ లేకున్నా కూడా ఉన్నట్టు చూపించడం, ఎల్ఆర్ఎస్ కట్టాలంటే మీ ఫ్లాట్ లో ఎఫ్టీఎల్ ఉందని లేదా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో ఉందని ఇలా అనేక రకాల కారణాలు చెప్పడం అధికారులకు షరామామూలుగా మారింది. అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఇక్కడ అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. తాజాగా హౌసింగ్ బోర్డు పరిధిలోని ఓల్డ్ మీర్పేట కాలనీలో స్టిల్+2 అనుమతులు తీసుకొని 5 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనంపై స్థానికులు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా అధికారులు చర్యలు మాత్రం తీసుకోకపోవడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్ విధి నిర్వహణ లోపం కారణంగా ఇక్కడ 2 స్టిల్+2కు అనుమతి తీసుకొని ఏకంగా 5 అంతస్తుల భవన నిర్మాణం జరగటం అధికారులు నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. ఇలాంటి అక్రమ నిర్మాణం అరికట్టేందుకు టిఎస్ బీపాస్ తీసుకొచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. చట్టాలు ఎన్ని ఉన్నా కూడా అక్రమార్కులకు అధికారులకు అండగా నిలవటం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా కొందరు అవినీతి అధికారులు కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికైనా జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ దృష్టి సారించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు తొలగించి వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చూడండి అసలు ఎంత దారుణమైన స్టోరీ అంటే ఇది. స్టిల్+2కి అనుమతి తీసుకొని 5 ఫ్లోర్స్ అయిపోయింది కదా, దాదాపు పూర్తి అయిపోయింది కదా 5 ఫ్లోర్స్. ఈ మహిళలు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటే వీళ్ళు కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ పోయింది అక్కడ. ఓకే, ఈ స్ట్రీట్ లైట్ ఇక్కడ ఉంది ఇది అనుకుంటా, ఈ స్ట్రీట్ లైట్ పోయింది. అసలు వీళ్ళ స్పెషలిస్ట్ చూసారు ఇక్కడ మీరు. వీళ్ళు ఏంటంటే భవనం తర్వాత ఇచ్చే దీన్ని ఏమంటారు డీవియేషన్స్, అదే ఓసీ ఇచ్చేందుకు లేకపోతే డీవియేషన్స్ ఉన్నా లేకపోయేట్టు లేకపోతే ఎల్ఆర్ఎస్ కట్టాలని. అసలు మీది ఎఫ్టీఎల్ లో ఉంది, ఇక్కడ చెరువు ఏమైనా ఉందా పక్కన? చెరువు ఏమి లేకుండా ఎఫ్టీఎల్లోకి ఎలా వస్తాయి ఇవన్నీ? మీది ఎఫ్టీఎల్ లో ఉందనా లేకపోతే ఇది అసలు ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఉందా అని చెప్పి ఏదో విధంగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఈ అవసరం ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఇర్రెగ్యులేషన్స్ ఉన్నా సరే దాన్ని క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేయటంలో మన జగన్ తోపా. కాప్రానే నెంబర్ 1 డిప్యూటీ కమిషనర్ జగన్ ఇందులో పెట్టింది పేరంట మనోడు. రైట్, మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దీనిపైన చర్యలు తీసుకుంటుందా? చూస్తూ ఊరుకుండా చూడాలి. మరి హైడ్రాల్ అయితే మిగతా ఇట్లాంటివన్నీ ఉన్నాయి, సంస్థలు చాలా ఉన్నాయి, కానీ ఇలాంటివి పట్టించుకోవట్లేదు. ఇలాంటి అధికారులు హ్యాపీగా 3 పూలు 6 కాలుగా నడుస్తుంది వాళ్ళకి.